హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా బాబు స్కూల్కి వెళ్ళలేదనమాట. ఆయనకి బాగా కాఫ్ ఉంది, అందుకే వెళ్ళలేదు. నాకు కూడా అసలు బయట బాగా తిరిగి బాగా నేను కూడా టైర్డ్ అయిపోయినా. ఎందుకు తిరుగుతున్నా అన్నది నేను మీకు అందరికీ పాపం ఏం తినాలనిపిస్తలేదు, అందుకే నేను కొంచెం మిరియాల రసం చేస్తున్నా. తర్వాత కాకరకాయ టమాటా చేస్తున్నాను అనమాట. కాకరకాయలు 2 ఉండే, దాంతో నా కర్రీ చేస్తున్నా నేను. మా బాబు ఈలోపు ఏం చేస్తున్నాను నువ్వు? మా బాబు చదువుకుంటాడు ఈలోపు. బుజ్జి బాబు గారు చదువుకోపోనన్నా. నేను అయిన తర్వాత పిలుస్తాము, నువ్వు చదువుకు అప్పటి వరకు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నేను చాలా సింపుల్గా చూపియను అంతా, ఏదో అట్లా అనమాట, అంతేనా? అట్లా చూపిస్తాను, ఏదో నాకు వచ్చినంత నేను చేస్తున్నా ఫ్రెండ్స్. కానీ దగ్గర అయితే ఇవి మెంతులు, తర్వాత జీలకర్ర ఇవి పెట్టేసుకుంటే అయిపోయి కొంచెం పొడి చేసుకుంటున్నాను అనమాట. మెంతులు, జీలకర్ర, ఒక్కొక్కసారి అయితే ధనియాలు కూడా వేస్తాను అనమాట. కానీ ఇప్పుడైతే ధనియాలు అయితే ఏమి వేస్తలేను, ఒట్టిగా జీలకర్ర మెంతులే వేయించి మిక్సీ పెట్టుకుంటున్నా. కొంచెం డ్రైగా వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి. నేనైతే ఏమైనా కొంచెం సింపుల్గా చేయడానికి చూస్తాను అనమాట. అందరూ వంటలు అనగానే సింపుల్గా అవ్వడానికే చూస్తారు కదా, అట్లా నేను కూడా బంద్ చేసినా. కొంచెం ఆయిల్, కరివేపాకు, కొంచెం ఆనియన్. ఇప్పుడైతే ఆనియన్ వేస్తాను, టమాటా, కాకరకాయ అనమాట. అంటే చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట, కొంచెమే కదా. ఇప్పుడు కొంచెం పసుపు, రాక్ సాల్ట్, సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. అక్కడైతే మిరియాల రసం అవుతుంది, వేడివేడి అన్నం వండేసుకుంటే అయిపోతుంది అనమాట. నేను కూడా బాగా ఏమంటారు సస్పెన్స్. ఇప్పుడు మనం కాకరకాయ వేసుకుందాం. కాకరకాయ కొందరికి ఇష్టం ఉండదు కదా, ఒకసారి అయితే ఇట్లా చేయండి, బాగుంటుంది. ఉట్టిగా ఇట్లా వెల్లుల్లిపాయలు, తర్వాత కరివేపాకు, సాల్ట్, పసుపు వేసి కొంచెం బాగా మగ్గినాక ఒక 10 minutes, ఇది వేరే వేలో చెప్తున్నాను నేను, టమాటా వేయకుండా అనమాట. కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత కారం, ఆల్రెడీ ఉప్పు ఇంట్లో వేసుకుంటాం కదా, కారం బాగా దంచి ఇది బాగా అంతా మగ్గినాక దానిపైన ఇట్లా మొత్తం చల్లేసి కలిపి ఇంకొక 2 minutes అట్లా పెట్టేసి అట్లా తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే, నేనైతే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇట్లనే చేస్తాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు అయితే తినరు, అందుకే నేను పిల్లల కోసం అయితే రసం చేస్తున్నాను అనమాట. బాగుంటుంది. నేనేంటంటే నాకు టమాటాలు వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, నాకు ఇష్టం. కొందరికి టమాటాల పిచ్చి ఉంటుంది కదా, అందులో నేను ఒకదాన్ని అనమాట. నాకు కూడా టమాటా రసం, టమాటా కర్రీ, టమాటా పప్పు ఇట్లా పిచ్చితోనే నేను చేసుకుంటాను అనమాట. అందుకే చూడండి ఎన్ని టమాటాలు వేసుకుంటాను, నాకు కొంచెం టమాటాల పిచ్చి ఉందన్నమాట, అందుకోసం. ఇప్పుడైతే మనకి ఇవి వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడు టమాటా కూడా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 minutes మూత పెట్టి సిమ్లో పెట్టి మంచిగా మగ్గనియాలన్నమాట. టమాటా తర్వాత ఈ కాకరకాయ మంచిగా మగ్గిపోతుంది, సరేనా? మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం అంతా కలిపేసుకున్నాం కదా, ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 minutes వదిలేద్దాం, ఓకేనా? చూడండి మొత్తం వేయించిన పొడి చేసేసుకున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటా. ఇది కూడా జీలకర్ర మెంతులు చాలా మంచిది కదా. నేనైతే ఇవి ధనియాలు కూడా వేస్తుండే, ఇప్పుడైతే ధనియాలు వేయలేదన్నమాట, సరేనా? ఇప్పుడు మనకి కొంచెం ఉంది కాబట్టి నేను తయారు చేసుకున్నా. నాకు ఎక్కువ ప్లాస్టిక్ అంటే గాజువే ఇష్టం, కానీ నేను ఏం చేస్తాను
కొన్ని ప్లాస్టిక్ తప్ప వాడాల్సి వస్తుంది. అవి కూడా కొంచెం పోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా నేను దీంట్లోకి తీసేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మగ్గిపోయింది. కొంచెం కారం, అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేస్తే మంచిగా ఉండదు. అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక 2 minutes మూత పెట్టేసి మీరు వేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్, ఏం లేకుండా చాలా చాలా సింపుల్. కాకరకాయ వేసిండే చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయల కారంతో కాకరకాయ ఫ్రై చేసిన చాలా బాగుంటుంది. చూడకుంటే మాత్రం చూడండి, ఓకేనా, బాగుంటుంది. ఇది కూడా రసం మరుగుతుంది కొంచెం. అయిపోతుంది, అది పెట్టేస్తే అయిపోతుంది. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను బంద్ చేస్తున్నాను స్టవ్ దగ్గర. అదైతే ఇంకా కొంచెం మనకి మగ్గాలి. ఇప్పుడు నేను మీకు బయట చూపిస్తా. టైం మనకి ఎంత అయింది, బ్యాక్ సైడ్ చూడండి. ఎంత 2 అయిపోయింది కదా బయట అయితే. ఇప్పుడు 6 అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చూడండి, మనం ఇప్పుడు బయటికి వచ్చినాం. ఆల్మోస్ట్ వర్షం వచ్చేటట్టే ఉన్నాయి మొత్తం. చూడండి, వర్షం వచ్చేటట్టే ఉంది. మెల్లగా వర్షం వస్తుంది. చూడండి, వర్షం ఇట్లా అయితే వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలుస్తలేదు, కానీ వర్షం అయితే వస్తుంది అనమాట. చూడండి, మొత్తం వాన వచ్చేటట్టు ఉంది. చిన్నగా పడుతుంది అనమాట. వెదర్ ఈరోజు హైదరాబాద్లో చాలా చాలా బాగుంది. మీకు ఆల్మోస్ట్ నేను చూపించడానికి ట్రై చేస్తున్నా. చూడండి, వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది. నా బట్టలు అయితే ఇంకా ఆరలేదు. బట్టలు ఆరేసినాం కదా, ఆరలేదు. మా బాబు అక్కడ రానా బయటికి. మై హోమ్ స్వీట్ హోమ్. అలాంటి ఫ్రెండ్స్, మా ఇంట్లో నేను ఎంత పని చేసినా కూడా, ఎంత సర్దినా కూడా మా పిల్లలు ఎట్లా చేస్తారంటే చూడండి, బట్టలు ఇప్పుడు ఈ బట్టలు అన్నీ మడత పెట్టాలి. లంచ్ అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోమాలి, మళ్ళీ తర్వాత పూజ. ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. నేనైతే చేస్తూనే ఉంటాను అన్నమాట. సరేనా. మా బాబు హాయ్ చెప్పినారా. స్కూల్కి ఎందుకు వెళ్ళలే ఈరోజు చెప్పు. దగ్గు ఉందంట, అందుకనే ఆయన వెళ్ళలేదు. మై హస్బెండ్ ఈజ్ ఫోన్ టాకింగ్. ఫోన్ మాట్లాడుతాను చెప్పచ్చు కదా. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓకే, నేను మాత్రం ఏం చేస్తున్నానో నాకు తెలుస్తలేదు అనమాట. బయట అయితే వెదర్ బాగుంది, అందుకే నేను తెలుస్తలేదు. ఈ బట్టలు ఆరవు. చూడండి, మేము ఇట్లా ఉందన్నమాట బయట వెదర్. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు లైట్ వేసినాం మనం. లైట్ వేస్తే కొంచెం పగుల్లాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, బంద్ చేస్తాం. చూడండి, ఆల్మోస్ట్ మీకు తెలుస్తుందో లేదో కానీ అర్థమవుతలేదు. ఫుల్ చీకటి. చూడండి, మీకు మెట్లు కాడ కూడా చీకటి అనిపిస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ కూర్చొని మాట్లాడతా. బంద్ చేసేనా, లైట్ బంద్ చేసే. నేనైతే ఈవినింగ్ టైంలోన ఇట్లా కూర్చొని ఈవినింగ్ టైంలో ఇట్లా కూర్చొని ఇటు ప్లేస్ ఉంది చూసుకుంటూ కూర్చుంటా అనమాట ఈవినింగ్ టైంలోన. మా తొలిసమ్మ ఫ్రెండ్స్
తులసమ్మ మంచిగా పెరగాలంటే ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. మా తులసమ్మ ఏమైనా తెలిస్తే నాకు టిప్ చెప్పండి, ఎందుకంటే మా తులసమ్మ ఎక్కువ పెరుగుతలేదన్నమాట. ఎందుకో మరి ఇక్కడ ఎండ కొంచెం తక్కువ వస్తుంది, అందుకోసమే అనుకుంటా పెరుగుతలేదు. ఓకే ఫ్రెండ్స్, లంచ్ అయిపోయిన తర్వాత చూసారు కదా చాలా పని ఉంది. చెప్పురా. మా బాబు చూసారా అప్పుడే చదువుకోవడం అయిపోయిందంట ఆయనది. ఓకే నాన్న, ఇప్పుడు లంచ్ చేద్దామా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే లంచ్ చేసేసి ఫుల్ ఇంకా పని ఉంది. మొత్తం నిన్న మొన్న బయటనే తిరిగిన, ఇంట్లో పని అయితే చాలా ఉంది. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆల్మోస్ట్ ఎవరికి ఉండరు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ నేనైతే చాలా పని ఉంది, పని అంతా కంప్లీట్ చేయాలన్నమాట. ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ చేసేసి మనశ్శాంతిగా పూజ చేసేసి నేను చూద్దాం తర్వాత ఏం చేయాలో అన్నది ఇంకా ఉంది, కొంచెం చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకైతే ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కన్నా నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరూ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పవా నన్ను, ఆయన అక్కడి నుంచే బాయ్ చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.